లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. భాద్రపద మాసం సెప్టెంబరు 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నెలలో గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అందరూ గణపతిని ప్రార్థించి తమ కోరికలు నెరవేర్చుకునేలాగా గణపతిని ప్రార్థించి పూజలు చేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః, ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశులకి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ఏ దేవతను పూజించాలి, వారికి అనుకూలమైన రోజులు ఏమి, ప్రతికూలమైన రోజులు ఏమిటి, గణపతి నవరాత్రుల్లో ఏ గణపతిని వారు పూజించితే వారు అభివృద్ధిలోకి వస్తారు అనే విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలం అని చెప్పవచ్చు. గ్రహాలన్నీ ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వీరికి స్థిరాస్తిలో అనుకూలమైన సూచనలు కనిపిస్తున్నాయి. అంటే స్థిరాస్తి రావడము, లేదా స్థిరాస్తి పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులైనా, లేదా వీరి స్థిరాస్తులు కొనుగోలు చేయదలుచుకున్న ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నది. అందువల్ల స్థిరాస్తికి సంబంధించిన ఏదైనా కార్యం వీరు చేయడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. ధనానికి సంబంధించి వీరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ధనం ఆదాయం బాగా వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి కనిపించుతున్నాయి. నూతన పరిచయాలు, హోదాగల వ్యక్తులతో నూతన పరిచయాలు జరిగి వీరి హోదా కూడా పెరుగుతుంది. ఆ హోదాగల వ్యక్తుల పరిచయాల వల్ల వీరికి చాలా భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయి. వీరి గౌరవం కూడా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు వీరికి ఈ మాసంలో మంచిగా దక్కే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాల సందర్శన, దైవ కార్యాలకు సంబంధించిన ఖర్చులు వీరు ఈ మాసంలో పెడతారు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవడానికి, ప్రయాణాలకి ఈ మాసం అనుకూలంగా ఉంది. ఈ నెలలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అందువల్ల గణపతిని పూజించి గణపతికి సంబంధించి ఏదైనా దానం చేయడం చాలా మంచిది. వీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. ఈ నెలలో కుటుంబంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. కుటుంబ సభ్యులందరూ పరస్పరం సహకరించుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా, ఉత్సాహంగా ఈ మాసం గడుపుతారు. వీరికి ప్రయాణాలు కూడా ఈ మాసంలో అనుకూలంగానే ఉన్నాయి. ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. అందువల్ల వీరు దూర ప్రయాణాలైనా, దగ్గర ప్రయాణాలైనా ప్రారంభించుకుని ప్రయాణాలు అనుకూలంగా చేసుకోవచ్చు. మొండి బాకీలు ఏవైనా పాతవి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు ఉంటే అవి ఈ నెలలో తీరే అవకాశం వీరికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తులు, ఏ రకమైన వృత్తులు చేసేవారైనా ఈ మాసంలో వీరికి మంచి లాభాలు వృత్తిపరంగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు, కొత్తగా ఉద్యోగం చేరే వాళ్ళకి, కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిందన్న వార్తలు, ఇటువంటి శుభ వార్తలు ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. డెప్యుటేషన్ మీద ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బాగుంది. మొత్తంగా చెప్పాలంటే ఉద్యోగస్తులందరికీ కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది. శత్రువులు, పాత శత్రువులు ఉన్న అంతఃశత్రువులైనా బహిర్శత్రువులైనా వారికి ఈ మాసంలో పూర్తిగా శత్రు నిర్మూలన జరిగే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా ఈ నెలలో వీరు మార్చుకోగలిగే అవకాశం వీళ్ళకుంది.
స్నేహితులతో కలయిక జరిగి స్నేహితులతో చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ నెలలో వీరు గడుపుతారు. కుటుంబంలో వీరి మాట పైచేయిగా ఉంటుంది. వీరు ఏది చెప్తే అదే శాసనంలాగా కుటుంబంలో నడుస్తుంది. కుటుంబంలో వీరి మాటకి తిరుగు లేకుండా వీరు ఏం చెప్పినా కుటుంబం మిగతా అందరూ అనుసరించి చక్కగా వీరి మాటలు వినేలా జరుగుతుంది. స్పెక్యులేషన్లో చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వీరు ధైర్యంగా స్పెక్యులేషన్ విషయంలో ముందుకు వెళ్ళి మంచి డబ్బుని సంపాదించడానికి ఈ నెలలో చాలా అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. అపకీర్తి కుజుడు వలన కొద్దిగా అపకీర్తి వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం కోపాన్ని తగ్గించుకొని కొద్దిగా జాగరూకతతో ఉంటే కుజుడు వల్ల వచ్చే నష్టాలు వీరికి జరగకుండా ఉంటాయి. వాహనాలు వల్ల రిపేరు, కుజుడు వాహనాలు కారకుడు కదా, అందువల్ల వాహనాలు ఉంటే అవి రిపేర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము, వాహనాలు ప్రయాణానికి ముందే వాహనాలు తనిఖీ చేసుకుని రిపేర్లు ఉంటే చేయించుకుని ప్రయాణాలు చేయడం మంచిది. సోదరులతోటి కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సోదరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళతో విభేదాలు తెచ్చుకోకుండా ఉండడం ఈ రాశి వారికి ఈ నెల చాలా అవసరం. వీరికి అష్టమ శని దోషం ఉన్నది. అందువల్ల దశరథ శని స్తోత్రం చదివి వీరు హనుమాన్ టెంపుల్కి, శివ టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడము, శివునికి అభిషేకాలు చేయడము, హనుమాన్ చాలీసా పారాయణ, ఇవి వీళ్ళకి చాలా మంచిని చేకూరుస్తాయి. నువ్వులు వీలైనంత వరకు నువ్వులకు సంబంధించిన ఆహార పదార్థాలు దానం చేయడం, ఆవుకు తినిపించడం వీరికి మంచి ప్రయత్నాన్ని ఇస్తాయి. 5, 12, 14, 21, 23, 27 ఈ తేదీలు వీరికి అనుకూలం. ఈ నెలలో 2, 7, 10, 16, 19, 25, 30 ఈ తేదీలు వీరికి ప్రతికూలం. అందువల్ల ప్రతికూల తేదీల్లో పని మొదలు పెట్టకుండా అనుకూలమైన తేదీల్లో పని మొదలుపెట్టి శుభంగా లాభాలు పొందుతారని ఆశించవచ్చు. కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని, తెలుపు రంగు వక్రతుండ గణపతిని పూజించి పాలతో చేసిన అన్నం పాయసం నైవేద్యం పెట్టడం వల్ల గణపతి నుంచి వీరు మంచి ఆశీర్వచనాలు, గణపతి అనుగ్రహానికి పొందుతారు అని చెప్పవచ్చు. మనకి శ్రావణ మాసం వెళ్ళిపోయేది. భాద్రపద మాసం సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. తెలుగు మాసాలలో 7వ మాసం భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసం అనగానే మనకి గుర్తొచ్చేది రెండు విషయాలు. ఒకటి గణపతి నవరాత్రులు, 2 మహాలయ పక్షాలు. గణపతి నవరాత్రులు అన్ని కులమత వర్ణభేదం లేకుండా అందరూ గణపతి నవరాత్రులు చేస్తారు. అది ఎవరింట్లో వారు. కొన్ని పండుగలు ఇప్పుడు సంక్రాంతి, దీపావళి ఇట్లాంటివి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అయితే గణపతి నవరాత్రులు ఒకటి, దేవి నవరాత్రులు ఒకటి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ వారి కాలనీలో వారి దగ్గర కొంతమంది కుటుంబ సభ్యులు కలిసి విగ్రహాన్ని నిలుపుకొని పూజలు చేస్తారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాగా పందిట్లో గణపతిని నిలిపి పూజ చేయడం వల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా సుఖ సౌఖ్యాలు లభిస్తాయని అందరి విశ్వాసం. అంతేకాకుండా మన కోసం మనం చేయడం కంటే ఇలాగ 10 మంది కలిసి చేసుకోవడం వల్ల మన సుఖంతో పాటు 10 మంది అభివృద్ధిని, మన కాలనీ అభివృద్ధిని, కాలనీలో ఉన్న జనాలందరికీ సుఖ సంతోషాలు కలగాలని పూజించడం వల్ల అది అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే మన సుఖం మనదే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పాలి. ఎందుకంటే లోకంలో జనులందరూ సుఖంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉండగలుగుతాం. ఇరుగు పొరుగు కష్టపడుతూ ఉంటే వారి సహాయ సహకారాలు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమీ చేయలేడు. అందువల్ల ఇట్లా పండుగలు ఇలాగ 10 మందితో చేసుకోవడం అన్నది చాలా మంచిది. అదే ఇక్కడ వర్ణ భేదాలు ఏమీ లేవు. అన్ని వర్ణ
వర్ణాల వారు కలిసి పండుగ చేసుకుంటారు. అలాగే అన్ని వర్ణాల వారు తమకు తోచిన ప్రసాదాలు తీసుకొచ్చి గణపతికి నివేదన చేసి పూజ అయినాక పరస్పరం ఒకరికొకరు అందరూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. అందువల్ల అందరికీ సహకారం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరుగుతుంది. ఇలా చేసుకోవడం వల్ల ఆ కాలనీ అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే గణపతి పూజలో ముఖ్యమైనది ఏంటంటే గణపతి శుద్ధ చవితి రోజుని గణపతి పూజ చేస్తారు. ముందుగా గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి గణపతికి పందిరి వేసి వీలైనంతలో పందిరి వేసి పూజ చేస్తారు. గణపతి మామూలుగా ముందు పసుపు గణపతిని పూజించాలి, తరువాత విగ్రహానికి పూజ చేయాలి. గణపతి పూజలో ముఖ్యమైనది పత్రి పూజ. పత్రి పూజ అంటే అసలు వర్షాకాలంలో ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తే ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ పత్రి పూజలో అన్ని పత్రులు మనం గణపతికి చూసే పూజ పత్రులన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవే. అందువల్ల ఈ పత్రి పూజ చేయడం వల్ల ప్రజలందరికీ ఆరోగ్యం రావాలి అనేదే గణపతి ఉద్దేశం. అందువల్లే ఈ పత్రి పూజని గణపతికి చేస్తారు. అట్లాగే పత్రి పూజ అయినాక గరిక పూజ. గణపతికి గరిక పూజ చాలా విశేషం. రోజు ఇంట్లో గణపతికి గరికతో పూజించినా కూడా చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు. అందువల్ల గరిక పూజ గణపతికి చాలా ముఖ్యమైనది. అట్లాగే పందిట్లో గణపతిని ప్రతిష్ఠించినప్పుడు అది 5 రోజులు కొంతమంది మన శక్తి కొలది, 5 రోజులు కొంతమంది, 7 రోజులు, 9 రోజులు, 11వ రోజు అన్ని రోజులు ఉంచుతారు గణపతికి. ఈ అన్ని రోజులు కూడా ఉదయం సాయంత్రం గణపతికి పూజ చేసి తగిన వాళ్ళకి శక్తి అనుసారం గణపతికి నివేదన చేస్తారు. 11వ రోజున గణపతి నిమజ్జనానికి గణపతిని గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు శక్తి కొలది అన్నదానం చేస్తారు. దానివల్ల పేదాభిక్కి ఏమి ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు, అనాథలు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పందిట్లోకి వచ్చి గణపతిని చూసుకుని గణపతి ప్రసాదం అన్నదానం తిని వాళ్ళు సుఖంగా ఉంటారు. 10 మందికి అన్నదానం చేసినందువల్ల ఆ కాలనీ వాసులందరికీ కూడా అభివృద్ధి ఉంటుంది. అన్నదానం మించిన దానం ప్రపంచంలో లేదు. అందువల్ల అన్నదానం చేయడం అన్నది అనాదిగా వస్తున్న ఆచారం. అన్నదానం చేసి గణపతిని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. అది ఈ గణపతి విశిష్ట పూజ. అట్లాగే అందరూ పందిట్లో 7 రోజులు, ఎన్ని రోజులు గణపతిని ఇస్తే అన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. పూర్వం అయితే బుర్రకథలని, హరికథలని, ఇట్లాంటివి నాటకాలు ఇట్లాంటివన్నీ చేసేవారు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు ఎవరు వినటం లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కాలనీలో పిల్లలకి పాటల పోటీలు పెట్టడము, లేదా ఇట్లా విష్ణు సహస్రనామాలు చదివించడం, భగవద్గీత చదివించడం, ఇట్లాంటివి చేయడం, లలితా పారాయణం ఇట్లాంటివన్నీ చేసి సాధ్యమైనంత వరకు పాటలు పాడించి ఇట్లా గణపతి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. అన్నదానాలు ఈ 10 రోజులు అందరూ కాలనీ నివాసులు అందరూ ఒక చోట గుమ్ముకూడి ఆనందంగా వినోదంగా గడుపుతారు. గణపతికి ఈ 12 రాశుల వారు మన జ్యోతిష్యంలో 12 రాశులు ఉన్నాయి. అవి వరుసగా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాశుల వారు ఏ రాశి వారు ఏ గణపతిని పూజించాలి, ఏ రాశి వారు ఏ రకమైన నివేదన చేయాలి అనేది చూస్తే మేషరాశి వారు ఎరుపు రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు శనగపిండి, బెల్లంతో చేసిన శనగపిండి లడ్డూని నైవేద్యం చేయాలి. 2వ రాశి వృషభ రాశి. వీరు సిద్ధి వినాయకుడిని, నీలిరంగు సిద్ధి వినాయకుడిని పూజించాలి. వీరు కొబ్బరి లడ్డూని, చక్కెరతో చేసిన కొబ్బరి లడ్డూని నివేదన చేయాలి. మిథున రాశి వారు లక్ష్మీ గణపతిని పూజ చేయాలి. వీరు పెసర లడ్డూని గణపతికి నివేదన చేయాలి. కర్కాటక రాశి వారు వక్రతుండ గణపతిని, తెల్ల రంగు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు పాలతో చేసిన అన్నం పాయసం గణపతికి నివేదన చేయాలి. సింహరాశి వారు లక్ష్మీ గణపతిని పూజించాలి. లక్ష్మీదేవితో కూడిన గణపతిని పూజించాలి. వీరు మోతీచూర్ రెడ్డిని నివేదన చేయాలి. కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగు గణపతిని పూజించాలి. వీరు పెసరతో చేసిన లడ్డూని, ఎండు ద్రాక్ష ఫలాన్ని గణపతికి నివేదన చేయాలి. తులారాశి వారు వక్రతుండ గణపతిని
తెలుపు వక్రతుండ గణపతిని పూజించాలి. వీరు కొబ్బరికాయ, అరటిపండు, కొబ్బరి లడ్డు నివేదన చేయాలి. వృశ్చిక రాశి వారు శ్వేతార్క గణపతిని పూజించాలి. వీరు బెల్లం లడ్డు, ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదన చేయాలి. ధనుసు రాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. అరటి పండ్లు, శనగపిండి లడ్డు గణపతికి నివేదన చేయాలి. మకర రాశి వారు శక్తి గణపతిని పూజించాలి. నీలిరంగు శక్తి గణపతిని పూజించాలి. వీరు నువ్వులతో చేసిన లడ్డూని దేవునికి నివేదన చేయాలి. కుంభరాశి వారు నీలిరంగు శక్తుల గణపతిని పూజించాలి. వీరు సున్నుండలు కానీ లేదా బెల్లం లడ్డూని కానీ గణపతికి నివేదన చేయాలి. మేనరాశి వారు పసుపు రంగు గణపతిని పూజించాలి. వీరు బేసిన్ లడ్డు, అరటిపండు గణపతికి నివేదన చేయాలి. 11 రోజులు అయిపోయినాక గణపతిని నిమజ్జనం చేసేటప్పుడు అన్నదానం చేసి పుట్టి కొట్టి అందరూ సరదాగా హల్దీ ఆడుకుని అప్పుడు గణపతిని నిమజ్జనానికి పంపిస్తారు. గణపతి నిమజ్జనం జరుగుతున్నంతసేపు కూడా గణపతి అందరి కాలనీలో ఊరేగిస్తారు. ఊరేగించినప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ, అరటిపళ్ళు, శక్తి కొలది సమర్పించి గణపతి ప్రసాదాన్ని తీసుకుని గణపతిని సాగనంపడం మన ఆచారం. ఇది అన్ని పండుగల్లో చాలా శ్రేష్టమైనది. ఏ పూజ చేయాలన్నా మనం ముందు గణపతిని పూజించాలి. మనకి ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం జరగాలంటే, ఉదాహరణకి ఒక నామకరణం, ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశం, ఏదైనా చిన్నది ఏదైనా, ఈవెన్ దేవి నవరాత్రుల ముందు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. ఆఖరికి గణపతి పూజకు కూడా ముందు పసుపు గణపతిని పూజించే గణపతిని పూజిస్తాం. అందువల్ల దేనికైనా అన్ని విఘ్నాలకి నాయకుడు ఈయన కనుక ముందు గణపతిని పూజించితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా, ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆయన మనని అనుగ్రహిస్తారు. అందువల్ల గణపతి పూజ సర్వశ్రేష్టం.